నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తుల్లో దుంకుతున్నాయి. కల్వకుర్తి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. మనము నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలోని విద్యానగర్ బచ్పన్ స్కూల్ సరౌండింగ్ లో ఉన్నాము. ముప్పు ప్రాంతంగా కనిపిస్తా ఉంది. ఇది చాలా ఏళ్లుగా ఇక్కడ నివాసాలు ఉండేటువంటి ఇండ్లు ఉండేటువంటి చిన్నపిల్లలతో ఉండేటువంటి వృద్ధులు ఉండేటువంటి ఇండ్లు ఉన్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం అనాలన్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అని చెప్పాలన్నా ఏదైతేనేమి ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా సరే ఇదే తరహాలో మొత్తం మునుగుతూ ఉంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి భారీగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని చెప్పేసి ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఇళ్ల నుంచి కనీసం రావడానికి వస్తలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పరిష్కారం దొరకలేదని చెప్పేసి దీనికి సంబంధించి ముందుగా మెయిన్ రోడ్ ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఉంటుంది, కల్వకుర్తి బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రధాన రహదారి ఉంటుంది. అటు నుంచి ఈ నీళ్ళన్నీ కూడా ఒక 10 ఫీట్స్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే అవతల నీళ్లు పోయే అవకాశం ఉంది. కానీ ఆ ఏర్పాట్లు చేయకుండా ఇక్కడ ఎప్పుడైతే నీళ్లు వస్తాయో ఇక్కడికి రాజకీయ నాయకులంతా వచ్చి ఎట్లా వచ్చినాయని చూసి వెళ్తారే తప్ప, అధికారులు వచ్చి చూసి వెళ్తారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం పరిష్కారం మాత్రం చేయడం లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజులు మాకు ఈ ఇబ్బందులు, ఎన్ని రోజులు ఇటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కల్వకుర్తి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ మరి ఇవి కళ్ళకు కనిపించట్లేదా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ 2-3 ఫ్లోర్ల బిల్డింగ్లు ఉన్నాయి. కానీ వాళ్ళు ఈ నీళ్లు చూసి కిందికి దిగలేనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ విద్యానగర్ బచ్పన్ ఏరియాలో ఉండేటువంటి ఈ పరిస్థితులను ఒకసారి చూసి పర్మనెంట్ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వర్షాలు అంటే 3 రోజులు ఇంకా ఉన్నాయని చెప్తా ఉన్నారు. రాత్రి కురిసినటువంటి వర్షానికే ఇది మొత్తం దాదాపుగా జలదిగ్బంధమైందని అని చెప్పవచ్చు. చాలా ఇళ్ల వరకు నీళ్ళు వచ్చాయి. మరింత వర్షం కింద పడిందంటే పూర్తి స్థాయిలో ఇల్లు నీట మునిగే అవకాశం ఉంది. తర్వాత వాళ్లకు అంటే బయటి వ్యవస్థతో కూడా సంబంధం లేకుండా కనెక్టివిటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ తెచ్చుకోవాలన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి దీనికి పర్మనెంట్ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రామకృష్ణతో శేఖరాచార్య, నాగర్ కర్నూలు.